సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బిచ్చగాళ్లు, అడ్డా కూలీలు, చిన్నపిల్లల పేర్లతో కొందరు వ్యక్తులు ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారు. వాటి సహాయంతో సిమ్ కార్డులు కొంటున్నారు. ఈ సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా సైబర్ క్రిమినల్స్ వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో కూర్చొని ఇండియాలోని బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ఆన్లైన్ అడ్డాగా ఏటా వేల కోట్లు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లను గుర్తించడంలో ఇలాంటి సిమ్ కార్డులు అడ్డంకిగా మారుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ వినియోగిస్తున్న ఫోన్ నెంబర్లను గుర్తించినప్పటికీ సిమ్ కార్డులు మాత్రం బిచ్చగాళ్లు, చిన్నారులు, అడ్డాకూలీల పేర్ల మీద ఉండటంతో ఇన్వెస్టిగేషన్ అక్కడితో ముగిసిపోతుంది. 1930కి వచ్చే ఫిర్యాదులతో డబ్బులు ఫ్రీజ్ చేయటం తప్ప సైబర్ నేరగాళ్లను అరెస్టు చేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబై, వెస్ట్ బెంగాల్, దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తో పాటు ఆన్లైన్ మోసాల్లో ఫేక్ సిమ్ కార్డులను వినియోగిస్తున్నారు. ఇక్కడ సిమ్ కార్డులను దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా లోకల్ ఏజెంట్ల నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. కమిషన్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, బిచ్చగాళ్లు, చిరు వ్యాపారుల పేర్లతో సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. రాజస్థాన్, భరత్పూర్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ఫేక్ సిమ్ కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇలాంటి కేసుల్లో కాల్ డేటా, టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు చివరికి నిరాశ మిగులుతోంది. సిమ్ కార్డులో ఉన్న అడ్రస్లకు వెళ్తే అక్కడ ఎవరూ లేకపోగా అసలు నేరస్తులు తప్పించుకుంటున్నారు. దీంతో పోలీసులు ఏం చేయాలో వెనుదిరుగుతున్నారు. గడిచిన 2 ఏళ్లలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 8,621 ఫేక్ బ్యాంక్ అకౌంట్స్, 28,319 ఫేక్ ఫోన్ నెంబర్స్ ను పోలీసులు గుర్తించారు. ఇందులో హైదరాబాద్ లో నమోదైన కేసులో 113 అకౌంట్స్, దాదాపు 12,000కు పైగా నకిలీ సిమ్ కార్డులను సైబర్ పోలీసులు గుర్తించారు. ఇవన్నీ ఫేక్ బ్యాంక్ అకౌంట్లకు కనెక్ట్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.